ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూసేద్దామా అండి. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూసేద్దామా. ఓకే. ఈ రోజు కాకినాడ నుంచి రమ్య గారు అడిగారు. ఓకే. పనీర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. సో బిర్యానీ అది కూడా పన్నీర్తో. యా, సో టేస్టీగా ఉంటుంది, రిచ్ గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. దమ్ మెథడ్ లో చేసుకుందాం. ఓకే. సో అంటే బిర్యానీ అంటే మనం దమ్ మెథడ్ లో చేసుకుంటే చాలా బాగుంటుంది. హ్యాపీగా అంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మరి పనీర్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 2 టీ స్పూన్లు, తరిగిన పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా. ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం కొంచెం ఎసరు పెట్టేసుకున్నాం అండి. సో పన్నీర్ కాబట్టి మనకు ఎక్కువగా అంటే మ్యారినేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, కొద్దిసేపు పెడితే సరిపోతుంది. సో వాటర్ ఇస్తారా. సో దీంట్లో బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు, ఓకే, కొద్దిగా పుదీనా, అలాగే రైస్కి సరిపడా ఉప్పు, కొద్దిగా ఆయిల్ అండి. సో కొంచెం మనకు అలా పూలుగా రావడానికి. ఓకే. సో ఇది మూత పెట్టేసేద్దాం, కొంచెం ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్. సో నెక్స్ట్ ఇక్కడ మ్యారినేట్ చేసేసుకో. సో ఒక బౌల్లోకి పెరుగు, సో పెరుగు ఏంటంటే ఎప్పుడు బిర్యానీకి తీసుకుందాం మనం కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు టేస్ట్ అనేది కొంచెం బాగా తెలుస్తుంది. సో దీంట్లోనే ఇక్కడ పన్నీర్కి సరిపడా ఉప్పు, సో ఎంటీఆర్ మసాలా వారి కారపొడి, కొంచెం ఎక్కువే పడుతుంది కదా రాజు గారు. కొంచెం ఎక్కువగా ఉంటుంది బిర్యానీలో, కొంచెం అలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కొంచెం పసుపు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా. సో ఈ ఘాటు కూడా వేరేగా బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ పన్నీర్ కాబట్టి కొంచెం మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్. గరం మసాలా, సో దీంట్లో షాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క, అలాగే కొంచెం జాజికాయ, జాజి పువ్వు, ఇవన్నీ కలిపేసి మనం పొడి కొట్టేసుకుంటే, సో మెయిన్గా ఏంటంటే జాజికాయ, జాజి పువ్వు ఆ ఫ్లేవర్, బిర్యానీ ఫ్లేవర్ స్పెషల్గా దానివల్లనే వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, ఇది ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. వేయించిన ఆనియన్స్, ఉల్లిపాయలు, సో ఇవి కూడా కంపల్సరీ. సో పుదీనా, సో అలాగే లెమన్, నిమ్మరసం, కొంచెం నూనె. సో ఇదేంటంటే మనం ఆనియన్ ఇది వేయించుకున్నాం కదా, సో ఆ ఆయిల్ వాడితే కొంచెం ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే, కలిపేసి కొంచెం సేపు అలా పక్కన ఉంచేసేయాలి, డిస్టర్బ్ చేయకుండా. ఓకే. వాటర్ కూడా వేడైంది కదండి, సో బియ్యం వేసేద్దాం. ఓకే. పన్నీర్ ఎప్పుడు వేసుకుందాం? సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేసేస్తాం. ఓకే, కలిపేసుకున్న తర్వాత బాగా పన్నీర్ యాడ్ చేసేసుకోవాలి. సో పన్నీర్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది మనకు తినేటప్పుడు. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేద్దామండి. సో ఈ లోపు ఏంటంటే మనం రైస్ యాడ్ చేసుకుందాం. సో ఇది మనకు 3/4 వంతు మనకు కుక్ అయితే సరిపోతుంది. మిగతాది మనం దమ్ వదిలేస్తాం కదండి, సో అక్కడ మనకు ఉడికిపోతుంది.
సో ఇది వాటర్ మనకు వచ్చేసింది కదా. యా, బాస్మతి రైస్ తీసుకున్నామా? ఎస్. సో బిర్యానీ బాస్మతి రైస్తోనే చేసుకోవాలి. రైస్ మనకు కొంచెం రెడీ అయితే యా, నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు అన్నమాట. చేసేసుకోవచ్చు. మూత పెట్టేద్దామా రాజు గారు? కొంచెం పొంగుతుందండి. ఓకే, సో పొంగుతుంది కాబట్టి కాస్త చూసుకోవాలన్నమాట. ఎస్, మూత పెట్టేస్తే మనకి మామూలుగా రైస్ లో మనం వండుకున్న వైట్ రైస్ అవును, మూత పెట్టేస్తే పొంగుతుంది. కొంచెం ఓపెన్ లోనే అలా మనం ఉడికిచ్చేసుకోవాలి. ఓకే, రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనం ఇందాకే అనుకున్నాం కదా, మొత్తంగా ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దమ్ ఇస్తాం ఎలా అయినా. ఓకే, సో గిన్నె ఇస్తారా? సో ముందుగా దీంట్లో మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్, ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కదా. ఎస్ అండి. సో దాని తర్వాత మనం రైస్ వేసుకోవాలండి. ఓకే, సో బాస్మతి బియ్యం కూడా ఏంటంటే మనం ముందుగా కొంచెం నానబెట్టేసుకొని చేసుకుంటే సో సైజ్ అనేది కూడా కొంచెం పెరుగుతుంది, లెంత్ పెరుగుతుంది. అండ్ ఫాస్ట్ గా కూడా కుక్ అయిపోతుంది, ఫాస్ట్ గా కూడా అవుతుంది, ప్రాసెస్ లో కూడా ఫాస్ట్ గా అవుతుంది. సో దీనిపై నుంచి కొద్దిగా వేయించిన ఉల్లిపాయలు. ఓకే, మూతిస్తారా? సో దీంట్లోనే కొద్దిగా ఈ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఒక 5 to 10 minutes దీన్ని వదిలేస్తే 3 to 4 minutes ఏంటంటే మనం ఫుల్ ఫ్లేమ్ లో పెడతాం. ఓకే, సో ఆ తర్వాత సిమ్ లో పెట్టేసుకుంటాం. కొంచెం అంటే మనం తీసుకునే గిన్నె అడుగు కొంచెం మందంగా ఉండాలి. సో అలా లేదు అనుకున్నప్పుడు ఏంటంటే మనం సిమ్ లో పెట్టేటప్పుడు కింద మనం చపాతీ చేసుకునే పెనం ఉంటుంది కదా, ఓకే, అది పెట్టేసి దానిపైన ఈ గిన్నె పెట్టేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ పెట్టేస్తే మనకు మాడే ఛాన్స్ ఉంటుంది, మాడకుండా ఉండడం కోసం. ఓకే, సో కాస్త ఓపికతో టైం తీసుకుని చేసుకుంటే బాగుంటుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. బయట వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, సరిపోతుందా రాజు గారు? ఓకే, సర్వ్ చేసేసుకోవడమేనా? ఓకే, ప్లేట్ ఇస్తారా? ఓకే, ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని వేడిగా సర్వ్ చేసుకుంటే ఆహా సూపర్ గా ఉంటుంది. ఏదైనా ఒకేషన్స్ ఉంటే మాత్రం ఇంకా స్పెషల్ అయిపోతాయి అకేషన్స్. ఓకే, యమ్మీ రాజు గారు, చూడ్డానికి అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. ఎస్. సో పైనుంచి ఇంకొంచెం గార్నిష్ ఉల్లిపాయలు. సో ఇవి ఎంత బాగుంటే ఎక్కువగా ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుందండి. సో బిర్యానీ కాబట్టి కొద్దిగా పుదీనా. వావ్, పన్నీర్ బిర్యానీ రెడీ అండి. పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ బిర్యానీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పుదీనా, నిమ్మరసం, కొద్దిగా నూనె, పన్నీర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తరిగిన పుదీనా, ఉప్పు, కొద్దిగా నూనె వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి 1/2 వంతు ఉడకనివ్వాలి. ఒక గిన్నెలో పన్నీర్ మిశ్రమం, పై నుండి అన్నం వేసి సమంగా పరిచి వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆపై వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ బిర్యానీ రెడీ.